ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి మరింతగా పెరుగుతుంది. అయితే ఈ ఎన్నికల వేళ ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై అధికార వైసీపీ, విపక్ష కూటమి నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. తాము మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించేందుకు వ్యతిరేకమని, అందుకే వాటిని రద్దు చేస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే తాము ముస్లింలకు వ్యతిరేకం కాదని కూడా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ముస్లిం రిజర్వేషన్లపై టీడీపీ స్టాండ్ ఏమిటనేది చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో స్పష్టం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడుతూ 5 ఏళ్లు జగన్ ఏ పార్టీకి సపోర్ట్ చేశారని ప్రశ్నించారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లకు మొదటి నుంచి మద్దతు ఇస్తున్నామని, అది కొనసాగుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ మళ్లీ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని మండిపడ్డారు. తాను మసీదులు కట్టించానని, జగన్ ఒక్క మసీదు కట్టించలేదని విమర్శించారు. మసీదులు కట్టించిన తన పాలనలో మసీదులు కూలుతాయా అని కూడా ప్రశ్నించారు. 2014 నుంచి 4% రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో ఉందని, అప్పుడు సుప్రీంకోర్టులో లాయర్లను పెట్టి వాదించామని చెప్పారు. టీడీపీ హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందని చంద్రబాబు చెప్పారు. గతంలో ఉమ్మడి హైదరాబాద్లో ఉర్దూ వర్సిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అలాగే హజ్ హౌస్ నిర్మించి ముస్లిం సోదరులను మక్కా పంపించామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హజ్ యాత్రలో మక్కాను సందర్శించే ప్రతి ముస్లింకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేస్తామని ముస్లిం సమాజంతో జరిగిన చర్చల సందర్భంగా నాయుడు తెలిపారు. అలాగే టీడీపీ మేనిఫెస్టోలో కూడా ముస్లిం సమాజంపై హామీల వర్షం కురిపించింది. ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తామని, మసీదు నిర్వహణకు ప్రతి నెల ₹5,000 ఆర్థిక సాయం, విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం వంటి హామీలను టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఇక ఏపీలో కూటమి విజయం సాధిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. 25 లోక్సభ స్థానాల్లో కూటమి 24 లేదా 25 సీట్లు, అసెంబ్లీ ఎన్నికల్లో 160కి పైగా ఎమ్మెల్యేలను గెలుచుకోబోతున్నాం. ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారని, మేము చాలా స్పష్టమైన సూచనను చూస్తున్నామని చంద్రబాబు చెప్పారు.